నమస్తే అండి. నా పేరు అరుణజ్యోతి. మేము తాడేపల్లిలో 20 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే గానీ, సొంత ఇంట్లో ఉంటున్నామన్న తృప్తి కూడా లేదనమాట. ఈరోజు ఈ పట్టా ఇచ్చేసరికి ఫుల్‌ఫిల్ అయింది మా కల అంతా. ఏంటంటే లోకేష్ అన్న మాటిస్తే నిలబెట్టుకుంటారు అనేదానికి నిదర్శనం అయితే ఇదేనండి. చాలా మంది రాజకీయ నాయకులు ఇదివరకు పార్టీల్లో కూడా మేము పట్టాలిస్తాము, మీకేమేమి కోరికలున్నాయి అన్నీ తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్‌లోకి వచ్చిన 1 ఇయర్ లోపే అసలు 40 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఈ పట్టాలైతే రాలేదండి. వెంటనే ఈయన ఫుల్‌ఫిల్ చేశారు. పట్టాలివ్వడం అనేదైతే అందరి జీవితాశయంలాగా అయిపోయింది. ఈరోజు ఈ పట్టాలివ్వడం అనేదైతే అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు, సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి. ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకైతే ఇల్లు అనేది చాలా నీడు. ఈ రోజు వరకు ఉన్న మనిషి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ లోకేష్ అన్న చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్‌లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈయన ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ అన్నలాగైతే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి. ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టే ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరీ మేము గెలిపించుకున్నాము. మా నమ్మకాన్ని నిలబెట్టి సార్ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారండి. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. థాంక్ యూ లోకేష్ అన్న గారు. నా పేరు వంగర అలివేలు తాడేపల్లి. మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాము. మేము 8 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాము కొండపైన. ఈ మధ్య కాలంలో కొండపైన ఇల్లులన్నీ తీసేస్తారని చాలా మమ్మల్ని కంగారు పెట్టారు. మేము లోకేష్ గారు వస్తే మాకు చాలా ఇల్లు పట్టాలు ఇస్తారు, మా ఇంట్లో మేము ఉండగలుగుతామని ఎంతకాలం నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారండి. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గోళ్ళ కృష్ణవేణి ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నాను. ఇది కల్లాగా ఉంది మాకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఎంతో అదృష్టం. నేను చాలా సంతోషంగా ఉన్నా ఈ రోజు మాత్రం. ఇది కళ అనుకుంటున్నాను, నిజం అనుకోలేదు. తోటికి పోయి వస్తాను ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడే నిజం అనిపించింది. ఆయన గారికి థ్యాంక్స్. పద్మశాలి బజార్ లోకేష్ గారు వచ్చారు. 10 సంవత్సరాలు అయిందండి మాకు. లోకేష్ గారు వచ్చారు, ఇచ్చిన మాట మీద పట్టాలు ఇచ్చారు. ఆయనకి చాలా థ్యాంక్ యూ అండి. లోకేష్ బాబు ఒకప్పుడు ఓడిపోయినా సరే నా ప్రజలు నాకే అని మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద తన జీవితం మొత్తం అంకితం చేసి తన కృషి ఫలించినది. అతను చెప్పుకున్న మాటలు, అతను చెప్పిన మాటలు సాధించి ఇవాళ అతను మాట నిలబెట్టుకున్నాడని మేము కొల్లనకొండ ప్రజలు మేము ఎంతో హర్షం ఎత్తుతున్నాం. ఆయన ఒక దేవుడు అని అనుకుంటున్నాం. కొల్లనకొండ అండి మాది. టిక్కిల కట్ట మీద ఉంటాము. 17 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 17 సంవత్సరాలు ఈ రోజు ఇంటిని సొంతం చేసుకున్నాం, ఆనందంలో ఉన్నాము. లోకేష్ అన్న మీకు ధన్యవాదాలు. మేము 17 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం గానీ మాకు ఎప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వలేదు ఎవరును. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మాది కొల్లనకొండ అండి. మరి లోకేష్ గారు చాలా అందరినీ పిలిచి ఇంటి పట్టాలు ఇవ్వటం అనేది చాలా సంతోషం. వారికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పేరు ప్రమీల అండి. మేము కొల్లనకొండ గ్రామంలో 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు లోకేష్ గారు న్యాయం చేశారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషంగా ఉంది. అందుకు లోకేష్ గారికి మేము థ్యాంక్స్ చెప్తాం. क्या है बा उन्हों बोले से बात अच्छा निभा ले से उसको हमें भी ना वोट डाल को जिता से उसको उन्हें अच्छा करे। ना खाने से आता है उन्हें बा खाने से आए उन्हें बाट निकालते उसको बोल को उन्हें वोट दे को उन्हें जिता ले हमें। बहुत अच्छा गवर्नमेंट। हाँ, अभी आने टाइम पे भी उन्हें कुछ डालते हमें। अभी हमारा बच्चा जरा नौकरियां वो दिए तो अभी खुशी पड़ते हमें बच्चे पढ़ लिखे होने से। తాడేపల్లి వెనకమాల పోలీస్ స్టేషన్ వెనకమాల 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు ఇప్పుడు లోకేష్ గారి చేతుల మీదుగా పట్టాలు అందుకున్నాక మాకు చాలా సంతోషం. పద్మశాలి బజార్ నుండి లోకేష్ గారు ఇచ్చిన పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన 10 నెలల లోపే మనకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి. చాలా థ్యాంక్స్. అంత గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. థ్యాంక్స్. లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా ఉన్నారు, అన్నమాట ప్రకారం ఇచ్చేసారు. సంవత్సరం లోపు ఇచ్చేసారు సార్. చాలా సంతోషం. వాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచిస్తూ దేవుడి దయవల్ల వాళ్ళు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. 25 साल से रहते हैं हमें। सब हर इलेक्शन में हर लीडर आते हैं, देते दिलाते को बोलते, पर ये इलेक्शन में क्या हो गया, जो वादा किए वो वादा बराबर पूरा कर दिए। बहुत स्पीड होने
बहुत फास्ट होने दी, बहुत खुशी का बात है। लोकेश को मैं परसों से शुक्रिया बताया उनको, लोकेश सर को मैं परसों से शुक्रिया बोले, मैं लोकेश सर को, सीएम सर को आवास गए तो हमारा कितने के साल से रहे, सो प्रॉब्लम सॉल्व होगा। हमारा घर 13 साल से हमें पट्टा नहीं कराते हैं भाई। गवर्नमेंट क्या है तो पट्टा दे दूंगा बोले, अल्लाह फजल से क्या है ना 13 साल के बाद हमें पट्टा मिला। शुक्रिया है गवर्नमेंट को, बहुत बहुत शुक्रिया।